నమస్తే ఉల్లా ఎరికే కదా నేనెవలో నేను నీ 690 పాపనని. ఇంకా ఇయ్యాల కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. ఇంకా ఏందో చూద్దాం పారి. వేల గొంతుకలు లక్ష డప్పులు రావాలి. ఫిబ్రవరి 7న మందకృష్ణ మాదిగన్న పిలుపు. సముద్రంలో ఈదిందాట పెద్దక్క. గొప్ప చేసేది కాదు బర్త్డే. అడ్డమైన తిండి పెడుతున్నారని ఆ కొండాపూర్లో హోటల్ మూసేసిర్రాట. ఇక ఎస్సీల వర్గీకరణ ఎమ్మడే ఆమోదించాలని దర్వుకొచ్చి పిలిచిండు మన మందకృష్ణ మాదిగన్న. మరి అందరూ తప్పక రావాలి సుమి, మరవకుండ్రి. మందకృష్ణ మాదిగన్న 30 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి గుండెలో దండోర డప్పేసి మహారాజులు ఒక్కటి చేసి అలా హక్కుల దిక్కై అండదండగా నిలవెత్తు శిఖరమై నిలిచి అలుపెరగని పోరు చేసి వర్గీకరణ సాధించి పెట్టిండుల్లా. మరే ఊర్లలో ఉండే అన్నలు అక్కలు ఊరు వాడ అందరు కలిసి ఫిబ్రవరి 7వ తారీఖుకు డప్పులు పట్టుకొని హైదరాబాద్కు రారి. ఇక్కడ డప్పులు కొడితే ఢిల్లీలో వినిపించాలి. మరే ఇగో చెప్పేది మీకేనుల్లా. మనం ఈత కొట్టాలంటే ఏడికి పోతాం? ఏ చెర్లను బాయిల్లో కొడతాం. ఈ అక్క అయితే ఏకంగా 150 కిలోమీటర్ల దాకా కొట్టిందాట ఈత. ఇక అక్క అంటే నీ అవ్వ తగ్గేదిలే అనాలి. మళ్ళా 1 కాదు 2 కాదు, ఏకంగా 150 కిలోమీటర్లు ఈదిందాట. ఆడోళ్ళంటే తగ్గేదేలే అని 52 ఏళ్ళ వయసులో ఆడోళ్ళకు మస్తు ఘనత తీసుకొచ్చినావు పో అక్క. నిన్ను తెలుగు వాళ్ళందరూ గిన్నెస్ బుక్ ఎక్కిస్తారా అక్క? నా పేరు గోలి శ్యామ్లా. నా ఏజ్ చెప్పుకోవడానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. 52 ఇయర్స్ నాకు ఇప్పుడు. పుట్టి పెరిగిందంతా కూడా సామర్లకోట, ఒక చిన్న రైతు కుటుంబం. కానీ ఈరోజు స్విమ్మింగ్లో విశాఖపట్నం నుంచి స్టార్ట్ చేసి కాకినాడ వరకు రీచ్ అవ్వటం జరిగింది. ఈ స్విమ్మింగ్ ప్యాటర్న్ వచ్చి ల్యాండ్లో విశాఖపట్నం ఆర్కే బీచ్లో స్టార్ట్ అయింది. కాకినాడ ఎన్టీఆర్ బీచ్ లోనే ఎండ్ చేయాలని మేము అనుకున్నాము. అప్పటి వరకు కూడా ల్యాండ్ టచ్ చేయలేదు, ఓన్లీ బోట్ లోనే స్విమ్మింగ్ చేసి బోట్ లోకి వెళ్ళటం జరిగింది. సో ఈ జర్నీలో నాకు కొంచెము ఇబ్బంది కలిగించింది. కొద్దిగా ఒక్క రోజు మాత్రం స్ట్రగుల్ అయింది. క్రూ సపోర్ట్, క్రూ హెల్త్ కొద్దిగా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే సీ సిక్నెస్ అనేది ఉంటుంది. మాకందరికీ కూడా వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అవటము, అంటే ఆ మోషన్ ఉంటుంది బోట్లో పడుకున్నప్పుడు కూడా, సరిగా నిద్ర పట్టకపోవడం. సెకండ్ డే నుంచి మేమందరం కూడా స్విమ్మింగ్ మీదనే ఫోకస్ చేసాము. సో ఈ రకంగా సాగుతున్న జర్నీలో మాకు అత్యంత హ్యాపీనెస్ ఇచ్చింది తాబేళ్ళు. ఎక్కడ చూసినా కూడా తాబేళ్ళు కనిపిస్తూ ఉంటే మాకు చాలా చాలా హ్యాపీ అనిపించేది. అండ్ అంతేకాదు, నేను స్విమ్ చేస్తుంటే నన్ను టచ్ చేయటం, నా పాదాలు ముట్టుకోవటము, నా చేతులు ముట్టుకోవటం, నా పక్కనే స్విమ్ చేయటం, మేమంతా చాలా చాలా ఎంజాయ్ చేస్తాం. పెద్ద పెద్ద తాబేళ్ళు అండ్ చిన్న చిన్న తాబేళ్ళు నా ఫీట్ దగ్గర, నా కాళ్ళ దగ్గర అవి ఫాలో అవుతూ ఉంటాయి. ఈమె ఎవరు ఇలా ఉంది అని చూస్తున్న ఫీలింగ్ కలిగింది. అండ్ ఒక పెద్ద వేల్ అయితే మాకు చాలా క్లోజ్గా వచ్చింది. అంటే దూరాన్ని చూసారు మా టీము, అలర్ట్ అయ్యే లోపే చాలా క్లోజ్కి వచ్చేసింది. అది చాలా ఫాస్ట్గా ఉంటుంది. యాక్చువల్లీ వేల్స్ అనేవి ఫ్రెండ్లీనే, కానీ మనమంతా రిస్క్ చేయలేము అంత పెద్ద ఆకారాన్ని చూసేసరికి. ఎందుకైనా మంచిదని బోట్ ఎక్కేస్తాము. క్రూ అంత ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి బోట్లోకి తీసుకున్నారు. తర్వాత ఇక్కడ వరకు వచ్చాము. అక్కడక్కడ తాబేళ్ళు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి.
బట్ 2 ప్రాంతాల్లో మాత్రము నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా తాబేళ్లు తేలుతా చనిపోయి డెడ్ బాడీస్ తేలుతా ఉన్నాయి. అది పొల్యూషన్, వాటర్ కూడా చాలా భయంకరంగా ఒక కెమికల్ ఉన్నట్టు చాలా అసలు కంఫర్ట్ అనిపించలేదు స్విమ్మింగ్ చేయడానికి. సో అక్కడ కొంచెము గవర్నమెంట్ ఏమైనా ఫోకస్ చేసి, ఎందుకంటే చాలా చెత్త కూడా వస్తూ ఉంది ఆ 2 ఏరియాస్లోను. మేబీ మనకి దొరికిన ఒక అద్భుతమైన సంపద ఈ తాబేళ్ళు అని చెప్పొచ్చు. సో దాని రక్షణ కోసం గవర్నమెంట్ కొంచెం ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ బీచ్ అనేసరికి ప్రతి ఒక్కరికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అట్లాంటిది బీచ్లోకి ఎవరైనా ఇట్లాగా ఒడ్డుకు వచ్చినప్పుడు తాబేళ్ళు అవి కనిపిస్తూ ఉంటే కూడా చాలా బాగుంటుందండి, హ్యాపీగా. చాలా ప్రౌడ్గా ఉందండి. ఎందుకంటే అది అంత చిన్న సంగతి కాదు. 2 సంవత్సరాల కళ, ఎంతో ట్రైనింగ్, ఎంతో కఠిన శ్రమ. అండ్ మనకి చాలా తినాలనిపిస్తుంది కానీ అన్ని తినకూడదు. ఎంతో కఠినంగా మనసు శరీరము నిగ్రహించుకొని దాన్ని ఒక క్రమశిక్షణతో ట్రైన్ చేసుకుని రోజుకి 20 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ నుంచి 20 కిలోమీటర్స్ స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తూ, వర్కౌట్స్ చేస్తూ, జిమ్ చేస్తూ అండ్ యోగా చేస్తూ, మెడిటేషన్ చేస్తూ, ఇన్ని రకాలుగా నన్ను నేను తీర్చిదిద్దుకుంటేనే ఇంత లాంగ్ డిస్టెన్స్ నేను చేయగలిగానండి. నిన్న మా చుట్టాలల్లా ఒకరు పుట్టినరోజు దావత్ గట్టిగా చేసిర్రుల్లా, కానీ నాకు మాత్రం మస్తు బాగా అనిపించింది. గన్ని పైసలు పెట్టి అందరినీ పెద్ద పెద్ద వాళ్ళని పిలిచిండ్రుల్లా. ఇక ఆ నుంచి వస్తా అంటే ఒకళ్ళు కారు రోడ్డు మీద ఆపి అందరికీ పిలిచి అన్నం పెట్టిర్రుల్లా. అది చూసినాక నాకైతే మస్తు సంబరం అయింది పో. జరా మీరు కూడా పైసలు ఖర్చు పెట్టి గొప్ప గొప్ప చేసే కంటే గీ అన్న లెక్క 4 కడుపులు నింపుర్రి, మన పిల్లలకి పుణ్యం వస్తుంది. నిన్నీయాల బయట తిందామంటే భయం అవుతుంది పోన్రి. హైదరాబాదులో ఓ హోటల్లో చెక్ చేస్తే అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టినవే దొరికినాయి ఆట. బయట తిందామంటే భయం అవుతుందిల్లా. ఎప్పుడు అండినాయో ఏమో ఫ్రిడ్జ్లో పెట్టినా అన్నీ బయటకు వస్తుంటే పెద్ద సార్ గట్టిగా అరుచుకొని హోటల్ మొత్తానికి తాళాలు పెట్టిండ్రు. సార్ అంటే గిట్లా ఉండాల పోన్రి. అంటే మన థర్మోమీటర్ ఉంటుంది కదా, లోపల ఇంత డిగ్రీ ఇస్తూ ఎవ్రీ 1 అవర్ కి దాని రీడింగ్ నోటిఫై చేసి ఐటమ్ సార్, ఇది ప్యాకెట్ ఫ్రోజన్ ఐటమ్ సార్. ఏ టైం పాడైన ఐటమ్స్ లేవు, ఫ్రెష్ ప్యాక్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక చూడు షెజ్వాన్ సాస్ ఉన్నది, అది ఫ్రోజన్ కాదు కర్రీ తయారు కవర్ చేయలేదు, పొద్దున్న చేసిన రైస్ అన్కవర్డ్ అన్హైజీనిక్ మెటీరియల్ కవర్డ్ సార్. It is contaminated and we have discarded any item which is contaminated and which is harmful for the public to consume. నేను కాదు, నేను పద్ధతి, you can't decide. See, I'm a medical graduate. I know what public has to be consumed. నేను మనుషులు ఏం తినాలా, మనుషులు ఏది పెట్టాలా డిసైడ్ చేసే రైట్ అవగాహన నువ్వు పొద్దున కాదు, నువ్వు పొద్దున చెయ్యి, మధ్యాహ్నం చెయ్యి, ఎట్లన్నా చెయ్యి, దాన్ని ఎట్లా ప్రిజర్వ్ చేస్తున్నావు. పొద్దున్న చేసిన రైస్ పారేస్తారు, పొద్దున్న ఇట్ వాస్ ప్యూర్లీ ఎక్స్పోజ్. వేల గొంతుకలు 1,00,000 డప్పులు రావాలి. ఫిబ్రవరి 7న మందకృష్ణ మాదిగన్న పిలుపు. సముద్రంలో ఈదిందాట పెద్దక్క. గొప్ప చేసేది కాదు బర్త్డే. అడ్డమైన తిండి పెడుతున్నారని ఆ కొండాపూర్లో హోటల్ మూసేసిర్రాట. చూసిరు కదా ఇవాళ ముచ్చట్లు. మళ్ళీ రేపు కొత్త కొత్త ముచ్చట్లు తీసుకొని మళ్ళీ మీ ముంగడికి వస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 6 9 టీవీ.